సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోమారు కవ్వింపు చర్యలకు దిగుతోంది. జమ్మూ కాశ్మీర్లో 6-7 నెలల తర్వాత మళ్లీ బహుళ డ్రోన్ చొరబాటుకు ప్రయత్నించింది. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలను భారత్ సైన్యం గట్టిగా తిప్పికొట్టినప్పటికీ పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్నప్పటికీ పాక్ ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని భారత ప్రభుత్వం ప్రకటించినా పాక్ పాలకులు దొంగ దెబ్బ మొండి ధైర్యాన్ని వీడటం లేదు. మరి ఆపరేషన్ సింధూర్ను మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలా? సీమాంతర ఉగ్రవాదాన్ని, భారత్లో ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత సైన్యం ఎన్నోసార్లు బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్తో గతేడాది పాక్ సైన్యాన్ని, వైమానిక దళాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ దెబ్బ నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిర్వహించిన దాడుల నష్టం ఇప్పటికీ పాక్ భూభాగంపై కనిపిస్తూనే ఉంది. యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ పాలకులు పలు దేశాలను చేతులు జోడించి వేడుకుని ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా ఆపించుకున్నారు. భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన వందల కొద్ది డ్రోన్స్ మనల్ని ఏమీ చేయలేకపోయాయి. అయినా సరే పాక్ తీరు మాత్రం మారలేదు. 6-7 నెలల తర్వాత మళ్లీ మన వైపు చూస్తోంది. 2 రోజులుగా పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని ప్రదర్శిస్తోంది. మరోసారి కవ్వింపు చర్యలకు పూనుకుంది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో బహుళ డ్రోన్ చొరబాటుకు పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించింది. ఆధీన రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్లను ప్రయోగించి ఏదో బావుకోవాలని చూసింది. వాటిలో అత్యాధునిక తుపాకులు, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు చేరవేసేందుకు వ్యూహాన్ని అమలు చేసింది. రజౌరీలోని ఎల్ఓసి వెంట నౌషేరా సెక్టార్ను కాపలా కాస్తున్న ఆర్మీ దళాలు గనియా, కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించి వెంటనే లైట్ మిషన్ గన్లతో కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా, రజౌరీ, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, ఆధీన రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భద్రతా దళాలు అనుమానిత డ్రోన్ల కదలికను గుర్తించాయని అధికారులు తెలిపారు. ఎగిరే వస్తువులన్నీ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చాయని, కొన్ని నిమిషాలు భారత భూభాగంపై సంచరించాయని వెల్లడించారు. అనుమానిత డ్రోన్ కార్యకలాపాలను గమనించిన వెంటనే భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించాయి. రజౌరీలోని నౌషేరా సెక్టార్కు కాపలా కాస్తున్న సైనిక దళాలు తొలుత సాయంత్రం 6:35 ప్రాంతంలో గనియా, కల్సియన్ గ్రామంపై డ్రోన్ కదలికను గమనించగానే మీడియం, లైట్ మిషన్ గన్ల నుంచి కాల్పులు జరిపారు. సాయంత్రం 6:35 రజౌరీ జిల్లా టెరియాత్లోని ఖబ్బర్ గ్రామంలో మరో డ్రోన్ కనిపించిందని, మెరిసే కాంతితో ఎగిరే వస్తువు కల్కోట్లోని ధర్మస్థల్ గ్రామం వైపు నుంచి వచ్చి భరక్ వైపు కదిలిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు కూడా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. तो 7 बजे स्टार्ट हो गया, ड्रोन चलने लगे, गोलियां स्टार्ट होने लगी, हम डर गए, खाना खाने लगे थे. मैंने बोला चलो मोर्चे में चलें, तो देख के हम गिरवा गए थे. हमने बोला फायरिंग स्टार्ट हो गई है. तो ये रात को भी जब उन्होंने फायर जब शुरू किया तो कुछ ड्रोन वगैरह थे, जिस वजह से हमारी जो आर्मी थी बिल्कुल सतर्क थी और उन्होंने मुंह तोड़ जवाब देना शुरू किया. और जो है कुछ आग की तरह जो गोलियां आ रही थी वो हम सभी ने देखी और हमारी जो आर्मी ने मुंह तोड़ जवाब दिया और उनके जो ड्रोन वगैरह थे वो वापस चले गए. సాంబాలోని రామ్గఢ్ సెక్టార్లోని చక్ బాబ్రాల్ గ్రామంపై సాయంత్రం 7:15 ప్రాంతంలో డ్రోన్ లాంటి వస్తువు మెరుస్తున్న కాంతితో చాలా నిమిషాలు తిరిగింది. అలాగే పూంచ్ జిల్లాలోని ఎల్ఓసి వెంబడి ఉన్న తయ్యన్ దిశ నుంచి మంకోట్ సెక్టార్లోని టోపా వైపు సాయంత్రం 6:25 మరో డ్రోన్ లాంటి వస్తువు కదులుతున్నట్లు కనిపించింది. రాత్రి సాంబా జిల్లాలోని ఐబీ సమీపంలోని ఘగ్వాల్లోని పలూరా గ్రామంలో పాకిస్తాన్లో తయారైన డ్రోన్ ద్వారా జారవిడిచినట్లు భావిస్తున్న ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, 16 రౌండ్లు, 1 గ్రెనేడ్ ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. భారత సైన్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని స్థానిక ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. तो आर्मी ही बता सकती है कि क्या हुआ उसके ऊपर. बाकी ये है कि हमारी जो इंडियन आर्मी है ये हमेशा सतर्क है और पाकिस्तान की तरफ से जो भी नापाक हरकत की जाएगी उसका मुंह तोड़ जवाब देते भी हैं और आगे भी देते रहेंगे. పాకిస్తాన్ చేష్టలు చూస్తే ఆ దేశానికి మరోసారి బుద్ధి చెప్పే చర్యలు తప్పవని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీఓకేతో పాటు పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఆ సమయంలో అటు నుంచి దాయిదీ దేశం కూడా మనపై డ్రోన్లతో దాడులకు యత్నించింది. దీనిపై భారత బలగాలు అప్రమత్తమయ్యాయి.
భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా భారత్ పాక్ సరిహద్దులో గస్తీ పెంచడంతో పాటు డ్రోన్ స్క్వాడ్రన్లను ముమ్మరంగా మోహరించాయి. మన డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారు. వారికి చండీగఢ్లోని బీఎస్ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందుతాయి. పాకిస్తాన్ సైన్యం బలాలు, బలహీనతలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సైనికులకు అందిస్తారు. ఈ క్రమంలో పాక్ పై మరోసారి దాడిని కొట్టిపారేయలేవన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఏదో ఉగ్రవాద చర్య చేపడుతుందని మనం ఎనలైజ్ చేయొచ్చు. ఒకవేళ ఉగ్రవాద చర్య చేపట్టపోయినా కానీ వాళ్ళ మీద డెమసల్ స్వోర్డ్ లాగా, అంటే చిత్రగుప్తుడి నెత్తి మీద కట్టున్నట్టు ఇండస్ వాటర్ ట్రీటీ టెంపరీ సస్పెన్షన్ వాళ్ళ మీద ఎలాగా ఉంది. ఏప్రిల్ కల్లా వాళ్ళకి తాగడానికి నీళ్లు కష్టమవుతాయి సింధు ప్రాంతంలో. పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో బేసిక్ ఇరిగేషన్కి ప్రాబ్లమ్స్ అవుతాయి. పాకిస్తాన్ గవర్నమెంట్ అంతా పంజాబీస్తో నిండుంది. సో వాళ్ళు తీవ్రంగా బాధపడతారు. సో రానున్న 2-3 నెలల్లో ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదో తీవ్రమైన యాక్షన్ జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఇండియన్ సైడ్ స్టేట్మెంట్స్ చూసినా కానీ 2 రోజుల క్రితం వెస్టర్న్ ఆర్మీ కమాండర్ మళ్ళా వార్నింగ్ ఇచ్చారు. పాత వార్నింగ్లతో పాటు అది కలుపుకుని చూస్తే ఈసారి పాకిస్తాన్ ఏదైనా సరే ఉగ్రవాద చర్య కానీ లేకపోతే ఏదైనా కవ్వింపు చర్య కానీ చేపడితే చాలా తీవ్ర పరిశీలన ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇది 100% జరిగే అవకాశాలు ఉన్నాయి. హోప్ఫుల్లీ దేర్ షుడ్ మెచ్యూరిటీ వస్తుంది, ఏమీ జరగదని ఆశిద్దాం. గతేడాది మే 7న పాకిస్తాన్పై భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అప్పటి నుంచి డ్రోన్ల సంచారం తగ్గింది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఒకేసారి పాకిస్తాన్ డ్రోన్ల సంచారం కనిపించాయి. భారత భూభాగంపై ఆయుధాలు, మాదక ద్రవ్యాలను విడిచిపెట్టేందుకు ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా పాకిస్తాన్ ఈ డ్రోన్లను ప్రయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.